పూర్వం రోజుల్లో మన పెద్దలందరూ రోజు ఉదయం పూట గంజి తాగేవారు. గంజి తాగితే పోషకాలు బి కాంప్లెక్స్ బాగా వెళ్ళటంతో పాటు గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయని మనకు తెలుసు. గంజి లోపలికి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో, గంజి చర్మ సౌందర్యాన్ని పెంచడానికి గంజి మర్దన కూడా అంత మంచిగా ఉపయోగపడుతుంది. అందుకని మంచిగా మీరు ముడిబియ్యం ఎప్పుడన్నా అన్నం వండుకున్నప్పుడు గంజి వార్చేసి ఆ గంజి తీసుకుని చర్మానికి మర్దన చేసుకుంటే చర్మం లోపల ఉండే కొలాజన్ ప్రొడక్షన్ని, మరి గంజిలో ఉండే ఇనోసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ మరి చర్మం లోపల ఉండే కొలాజన్ బ్యాండ్స్ని హెల్దీగా చేసి కొలాజన్ ప్రొడక్షన్ పెంచుతున్నది. అందుకని చర్మం ముడతలు పడకుండా రక్షించడానికి చర్మం లోపల పొరలో ఉండే కొలాజన్ బ్యాండ్స్ హెల్దీగా అవడంతో పాటు చర్మ లోపల కణజాలానికి బ్లడ్ సప్లైని బాగా పెంచడంతో పాటు లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేసి చర్మం లోపల కణాల్లో ఉండే వేస్ట్ని డ్రైనేజ్ బాగా అయ్యేటట్టు చేయడానికి కూడా గంజి మర్దన బాగా ఉపయోగపడుతుంది. పైగా స్కిన్ని హైడ్రేట్ చేసి చర్మం డిహైడ్రేట్ కాకుండా డ్రైనెస్ రాకుండా కూడా గంజి మర్దన బాగా ఉపయోగపడుతున్న సైంటిఫిక్గా రుజువైందనమాట. కాబట్టి ఎప్పుడన్నా ఆదివారం శనివారం ఖాళీగా ఉన్నప్పుడు వారానికి 1-2 సార్లైనా, అవకాశం ఉంటే ఎక్కువ సార్లైనా ఒంటి మొత్తానికి గంజి రాసుకుని మనకు మనమే రుద్దుకుంటూ మర్దనలా చేసుకుంటే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, స్కిన్ని హైడ్రేట్ చేసి బ్యాడ్ బ్యాక్టీరియల్ లాంటి దోషం నుంచి చర్మాన్ని సంరక్షించుకోవటానికి ఈ గంజి మర్దన బాగా ఉపయోగపడుతుందని మరవకండి.